రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సమయానికి పంపిణీ చేస్తుండటంతో వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారుల జీవితాల్లో పండుగ వాతావరణం నెలకొంటోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంలు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని 29వ డివిజన్లో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పథకాలు అమలవుతున్నాయని, ముఖ్యంగా పింఛన్ పథకం వృద్ధులు, వికలాంగులకు జీవనాధారంగా మారిందని చెప్పారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే విధంగా పథకాలు అమలవుతున్నాయని, ముఖ్యంగా పింఛన్ పథకం వృద్ధులు, వికలాంగులకు జీవనాధారంగా మారిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్న ఆనందం ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర రాజధాని అమరావతిని ఖాయం చేసి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, బాల త్రిపుర సుందర ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, 29వ డివిజన్ ఇన్ఛార్జ్ బలరాం, నాయకులు గదుల సాయిబాబా, బీజేపీ నాయకులు చెక్క రమేష్, వెలుగుబంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 6,000, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంటానండి, పండుగ చేసుకుంటున్నారండి ఈ రోజున. అందుకే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు పండుగ చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదివరకు ఈ డబ్బులు లేని పరిస్థితుల్లో, పెన్షన్ తక్కువ ఉన్న పరిస్థితులు అండి చాలా ఇబ్బందులు పడిపోయేవారు. ఈరోజు మీరు వచ్చారు, చూసాం, ఒక అమ్మ ఈ డబ్బులు వస్తేనే నేను మందులు కొనుక్కుని ఈరోజు జీవిస్తున్నానని చెప్పింది అమ్మ. అదేవిధంగా ఇలాంటి పెన్షన్లు అండి గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు అండి మీకు కూడా, మీ ద్వారా కూడా ఆ రోజు చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో పెన్షను ఇచ్చి ఆ సమయంలో చెత్త పన్ను వేసిందండి. చెత్త పన్ను వేస్తేనండి, చెత్త పన్ను డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉంటే పెన్షన్లో చెత్త పన్ను కట్ చేసేవారండి. మా కంప్లైంట్లు వచ్చినాయి. కంప్లైంట్ వస్తే మీ ద్వారా పాత్రికేయుల్ని, మీ అందరినీ తీసుకుని వెళ్ళాను ఆ రోజున. ఏంటి పెన్షన్ చెత్త పన్ను కట్టకపోతే పెన్షన్ కట్ చేయడం ఏంటి, అసలు ఆ పెన్షన్ మీద ఆధారపడి బతికేవాళ్ళు అని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తే ఆ రోజున ఆపారండి. అంటే ఎలాగ చూశారంటే ప్రజల్ని, వృద్ధుల్ని, వికలాంగుల్ని చాలా దారుణంగా ట్రీట్ చేశారండి. ఈరోజండి పెన్షన్ అండి, ఈరోజు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా స్వయంగా వెళ్ళి 7 గంటలకు కరెక్ట్గా ఇచ్చేస్తున్నారండి. 7 గంటలకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారండి. తలుపు తట్టి మరీ ఇస్తున్నారండి. 10 గంటలకల్లా ఈ రాష్ట్రంలో పెన్షన్లన్నీ ఇచ్చేస్తున్నారండి. 10 గంటలకల్లా, 7 గంటలు స్టార్ట్ చేసి 10 గంటలకల్లా ఇచ్చేస్తున్నారండి పెన్షన్లు. ఆ విధంగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వృద్ధులకి, వికలాంగులకి ఒక పండుగ రోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున మీ లైవ్లో చూపిస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం, చాలా సందర్భాలు మనం వెళ్ళినప్పుడు చెప్తున్నారు, బాబు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, మా గురించే కాదు, ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, బాగుంటారు, ప్రజలందరూ బాగుంటారని ఆశీర్వదిస్తున్నారని సందర్భంగా తెలియజేస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం 7 అవ్వకముందే, అవ్వాతాతలో ఇంకా మంచం మీద లేవకముందే అధికారులు, మా నాయకులు, కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా ప్రతి వార్డులోకి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ఏ విధమైన స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా మరి ఇది మంచి ప్రోగ్రాం ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం రాజధాని గురించి కూడా ఒక మాట మనం చెప్పాలి. రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి 30,000 ఎకరాలు సరిపోదు, 50,000 ఉండాలని ఆ రోజు చెప్పిన మాట మళ్ళీ అతను అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడి రాజధాని అమరావతి కాదని, విశాఖపట్నం అని, కర్నూలు అని మన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మొన్ననే మరి కొండబాబు గారు కూడా అసెంబ్లీకి వెళ్ళి తీర్మానం చేయడం జరిగింది.
తీర్మానం చేసిన ప్రకారం రేపు పార్లమెంట్లో కూడా మరి ప్రవేశపెట్టడం, అలాగే మంత్రిమండలి ఆమోదం, రాష్ట్రపతి ఆమోదంతో తొందరలోనే మరి క్యాపిటల్ రాజధాని అని అమరావతి రాజధాని మన పిల్లలకి మన వారసులకి తెలియజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి మనందరి తరఫున కూడా అభినందనలు, శుభాకాంక్షలు.